నేను ఎలాగూ నేను ప్రూవ్డ్ నాకున్నటువంటి కష్టాలు, సమస్యలు, ఉద్యమాలు, జైళ్ళు, కేసులు అన్నీ పడ్డాను. 62 రోజులు జైల్లో పెడితే ½ లీటర్ వాటర్ బాటిల్తో 3 రోజులు గడిపాను. జైలు భోజనం చేయటం నాకు రాదు, తినలేను నేను, నా వల్ల కాదు. అది అలవాటు లేక ½ లీటర్ వాటర్ బాటిల్తో 3 రోజులు గడిపి ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చిన యాపిల్ తీసుకొని కాలం గడిపాను. మీకు తెలుసు, యాపిల్ జ్యూస్లో వాటర్ ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది. ఆ వాటర్ మన దాహాన్ని తీరుస్తుందని నాకు అర్థమైంది. ఓహో, ఇంత యాపిల్లో ఇది ఉందా, బత్తాయిలో ఉందా, కమలాలో ఉందా, ఇది మన దాహాన్ని తీరుస్తాయా అంటే ఆ భోజనం చేయలేక ఫ్రూట్స్తోనే బ్రతికాను నేను. అంటే కష్టం అంటే ఏటో జైలు జీవితంలో చూశాను. ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో 35 గ్రామాలకు అండగా నిలబడి అందరు నాయకులు అన్ని పార్టీలు ఆ ప్లాంట్కి సపోర్ట్ అయితే ప్లాంట్కి వ్యతిరేకంగా ప్రజలతో నేను ఒక్కడిని ఉద్యమం చేశాను. 1600 మంది కలిపి జైల్లో ఉన్నాం. ఊళ్ళే జైల్లో ఉన్నాం. ఆ జైల్లో ఉండేటప్పుడు ఇంత రూమ్లో 7 ఉంటే 7లో నేను ఒకడిని. ఇవన్నీ అనుభవించి వచ్చిన వాడిని. నాకేదేం పెద్ద సబ్జెక్ట్ కాదు. మాధురికి కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. అందులో విమెన్గా అదొక మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక మార్క్గా బయటికి రావాలని అనుకుని వెళ్ళాం. చూద్దాం.